ఇవాళ మనం చిట్టి వెంకట సుబ్బారావు గారు రచించిన అన్నపూర్ణమ్మ అనే ఒక మంచి కథ చూద్దాము. చూడు కనకమ్మ, రెండో పెళ్లివాడని ఇంకేమీ ఆలోచించకు. కుర్రవాడు, 4 వేదాలు చదివిన పండితుడు, యజ్ఞాలు యాగాలు చేయించడంలో దిట్ట. వయసు గురించి ఆలోచించకు. ఆ ఊర్లో లంకంత కొంప, సొంత వ్యవసాయం, ఆవులు గేదెలు, చెప్పాలంటే వాళ్లకు ఏమీ లోటు లేదు. మొదట మేనమామ కూతుర్నే చేసుకున్నాడు. ఆ అమ్మాయికి ఒక కూతురు పుట్టిన తర్వాత చనిపోయింది. కూతురికి పెళ్లి చేసేటప్పటికి భర్త కూడా పోయాడట. మేనమామకు ఒక్కతే కూతురు. మేనమామ, అతని భార్య, భర్త పోయిన ఆ కూతురు ఈ పెళ్లి కొడుకు దగ్గరే ఉంటారు. కాబట్టి నువ్వేమీ ఆలోచించకు. మన అన్నపూర్ణమ్మకి అన్ని విధాలా తగిన సంబంధం. తండ్రి లేని పిల్లలకు సంబంధాలు ఎలా వెతుకుతావు? నేను నీ మంచి కోరే చెప్తున్నాను అంటూ గబగబా చెప్పేసి కనకమ్మ గారు ఇచ్చిన మంచినీళ్ళు తాగేసి వెళ్ళిపోయాడు పెళ్ళిళ్ళ పేరయ్య నారాయణ శాస్త్రి. నారాయణ శాస్త్రి గారు వెళ్ళిపోయిన తర్వాత కనకమ్మ గారు ఆలోచనలో పడింది. తండ్రి లేని పిల్లలు, తగినంత ఆర్థిక స్తోమత కూడా లేదు, వచ్చిన సంబంధం కాదనుకోవటం ఎందుకు అనుకుంటూ తన అంగీకారం తెలియజేసింది. ఆడపిల్లవారి పరిస్థితి నారాయణ శాస్త్రి గారి ద్వారా విని పెళ్లికి ఉభయ ఖర్చులు భరిస్తామని పెళ్లి కొడుకు పరమేశ్వర శాస్త్రి కబురు పంపాడు. ఇంకేముంది, వెంకటేశ్వమి గుళ్ళో అంగరంగ వైభవంగా అన్నపూర్ణమ్మ పెళ్లి జరిగిపోయింది. ఊరి వాళ్ళంతా అన్నపూర్ణమ్మ చాలా అదృష్టవంతురాలని సంతోషపడ్డారు. పెళ్లి కొడుకు వయసు తెలియట్లేదు, చాలా అందంగా ఉన్నాడు, పైగా శాస్త్రాలు చదువుకున్నాడు అంటూ అందరూ గొప్పగా చెప్పుకున్నారు. ఒక శుభముహూర్తంలో అత్తవారింట్లో అడుగుపెట్టిన అన్నపూర్ణమ్మకి వయసు 15 ఏళ్ళు. పరమేశ్వర శాస్త్రి గారి కూతురు సోమీదేవిమ్మ అన్నపూర్ణమ్మ కంటే పెద్దది. ఇలా కాపురానికి వచ్చిన వెంటనే అన్నపూర్ణమ్మకి ఇనప్పెట్టె తాళాలు ఇవ్వలేదు, కానీ వంటింటి తాళాలు మటుకు అప్పచెప్పేశారు. చిన్నప్పటి నుంచి తల్లితో తప్పితే మిగతా ఎవరితోనూ మాట్లాడకుండా పెరిగిన అన్నపూర్ణమ్మకు సవితి కూతురుతో కానీ వారి అమ్మమ్మ గారితో కానీ మాట్లాడాలంటే భయం భయంగా ఉండేది. ఏది ఎక్కడుందో తెలియదు, ఏమి వండాలో తెలియదు. ఉదయం లేచి తలస్నానం చేసి మడిగట్టుకొని వంట వండితే కానీ ఎవ్వరూ తినేవారు కాదు. అన్నపూర్ణమ్మ భర్త వచ్చిన తర్వాత ఆయన తిన్న కంచంలో అన్నం తినేటప్పటికీ మధ్యాహ్నం 3 గంటలయ్యేది. పరమేశ్వర శాస్త్రి గారు భోజనం చేసిన వెంటనే పడగదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకునేవారు. అన్నపూర్ణమ్మ గారు అలా వంటింటి గడప మీద తల పెట్టుకొని నిద్రపోయేది. సాయంకాలం పూట ఎవరూ భోజనాలు చేసేవారు కాదు. ఆ రోజుల్లో ఉప్పు పిండి ఎక్కువగా చేసుకునేవారు. పాపం చిన్నపిల్ల. ఇంటి దగ్గర అయితే కనకమ్మ గారు 2 పూట్ల అన్నం పెట్టేది. ఇక్కడకు వచ్చిన తర్వాత ఆ టిఫిన్ అరగక అన్నపూర్ణమ్మకు కడుపు నొప్పి కూడా వచ్చేది. భర్త నిద్ర నుంచి లేచి మళ్ళీ స్నానం చేసి పొలం వెళ్ళిపోయేవాడు. పొలం నుండి తిరిగి వచ్చి టిఫిన్ చేసి తెల్లలాల్చి తొడుక్కొని సెంటు కొట్టుకొని గుర్రం బండి ఎక్కి ఎక్కడికో రోజు వెళ్ళేవాడు. వెళ్లే ముందు సవితి కూతురు ఏదో గొనుగుతూ ఉండేది. పరమేశ్వర శాస్త్రి గారు బయటకు వెళ్లే ముందు ఇనప పెట్టి ఉన్న గదిలోకి వెళ్ళి సంచిలో ఏదో పెట్టుకొని వెళ్ళి అర్ధరాత్రి ఎప్పుడో తిరిగి వచ్చేవాడు. అప్పుడు ఆయనకు భార్య ఉందనే విషయం అప్పుడు గుర్తుకొచ్చేది. పరమేశ్వర శాస్త్రి గారు ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయం అన్నపూర్ణమ్మ గారికి తెలియదు. ఆయన అలా బయటికి వెళ్ళగానే సవితి కూతురు సోమిదేవమ్మ, వారి అమ్మమ్మ, తాతగారు ముగ్గురు కలిసి గదిలో ఏదో మాట్లాడుకునేవారు. మళ్ళీ అది అన్నపూర్ణమ్మ గారు వినకుండా. ఇవన్నీ చూస్తుంటే అన్నపూర్ణమ్మ గారికి ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. భర్త ఏనాడు ఆమెతో పెదవి విప్పి మాట్లాడలేదు. భర్త గురించి ఎవరిని అడుగుదామన్నా ఇంట్లో ఎవ్వరూ మాట్లాడేవారు కాదు. తల్లికి చెప్పుకుందామంటే ఉత్తరం తప్ప మరో దిక్కులేదు. కనకమ్మ గారికి కూడా కూతురు కాపురం చూసి వెళ్ళే ఆర్థిక స్తోమత లేదు. వయసు పెరిగే కొద్దీ అన్నపూర్ణమ్మ గారికి భర్త ఏదో తేడాగా ఉన్నాడని మటుకు అర్థమైంది. కాలక్రమేణా యజ్ఞయాగాదులు తగ్గిపోయాయి. పరమేశ్వర శాస్త్రి గారు మటుకు ఒక్కొక్కసారి పగటిపూట కూడా ఇంట్లో ఉండట్లేదు. భర్త యజ్ఞయాగాదులలో ముమ్మరంగా పాల్గొనే రోజుల్లో ఇంటి నిండా ఉండే వెండి సామాను క్రమేపీ తరిగిపోయింది.
ఒకరోజు ఉన్నట్లుండి ఇంట్లో పెద్ద గొడవైంది. అన్నపూర్ణమ్మ గారి సవితి కూతురు, తాతగారు, అమ్మమ్మగారు పరమేశ్వర శాస్త్రి గారిని గదిలో కూర్చోపెట్టి, ఈ పిల్ల భర్తకు ఏం చేయదలుచుకున్నావు? ఉన్నదంతా ఖాళీ చేస్తున్నావు, పొలాలు కూడా అమ్మకం పెట్టినట్లు తెలిసింది. దీని పరిస్థితి ఏం కాను అని గట్టిగా దెబ్బలాడి అప్పటికి మిగిలిన ఉన్న ఆస్తి అంతా సోమిదేవమ్మ గారి పేరు మీద వీలునామా రాయించారు. ఇంట్లో ఉన్న అన్నపూర్ణమ్మ గారికి ఈ విషయం తెలియదు. ఒకరోజు గణపతి గారి ఇంటి పేరంటానికి వెళ్తే గణపతి గారి భార్య అన్నపూర్ణమ్మని పక్కకు పిలిచి భర్త గురించి అన్ని విషయాలు చెప్పి వీలునామా సంగతి కూడా అన్నపూర్ణమ్మ చెవిలో పడేసింది. గణపతి గారి భార్య అన్నపూర్ణమ్మకు దూరపు బంధువులు కూడా. గణపతి గారు, పరమేశ్వర శాస్త్రి గారు ఇద్దరూ కూడా స్నేహితులు. కలిసి ఒకే గురువు గారి దగ్గర చదువు నేర్చుకున్నారు. అప్పుడు అర్థమైంది ఆ ఇంట్లో పరిస్థితి. అన్నపూర్ణమ్మకు ఇదివరకు ఇనప్పెట్టకు తాళాలు వేసుకొని బయటకు వెళ్లే భర్త ఇప్పుడు తలుపులు బార్లా తెరిచి వెళ్ళిపోతున్నాడు. అందులో చిత్తు కాగితాలు తప్పితే ఏమీ లేవు. పరమేశ్వర శాస్త్రి గారి ఒళ్ళుతో పాటు ఇల్లు కూడా గుల్లా అవుతుందని అర్థమైంది. మాయలో పడిన మనిషిని ఆపటం ఎవరితరం? ఆ మత్తులో ఉన్న వాళ్ళకి ఎవరు ఎన్ని చెప్పినా ఆ మాయా ప్రపంచమే కనపడుతుంది తప్పితే సత్యం అర్థం కాదు. ఇంటి పరిస్థితి ఇలా అయిపోతుంది, మరి కట్టుకున్న భార్య ఏమిటి అనే ఆలోచన పరమేశ్వర శాస్త్రి గారికి లేదు. ఆయనకు అన్ని అవసరాలు ఇంట్లో తీరిపోతున్నాయి. ఆ రోజుల్లో ఆడవాళ్లకు చదువు లేకపోవటం మూలంగా అత్తవారింట్లో చుట్టూ ఉండే పరిస్థితులను చాలా కాలం వరకు అర్థం చేసుకోలేకపోయేవారు. భర్త అంటే ఒక దైవంగా భావించేవారు. భర్త మాటకు ఎదురు చెప్పకుండా ఒక బానిసలా బతికేవారు. కానీ అన్నపూర్ణమ్మ గారుకు కొంచెం కొంచెం పరిస్థితి ఇప్పుడే అర్థమవుతుంది. ఇంటి పరిస్థితిని చూసి రేపటి రోజున తన పరిస్థితి ఏమిటో అని అన్నపూర్ణమ్మ గారు చాలా బాధపడేవారు. రేపొద్దున భర్త గనక మరణిస్తే సవితి కూతురు ఇంటి నుంచి గెంటేస్తుంది అనే భయం పట్టుకుంది అన్నపూర్ణమ్మ గారికి. ఇప్పటి నుంచి అయినా ఏదో ఒక విధంగా జాగ్రత్త పడాలి. అప్పటికే యజ్ఞాలు యాగాలు క్రమేపీ తగ్గిపోయి పరమేశ్వర శాస్త్రి గారు మామూలు పెళ్లిళ్ళు చేయించటం మొదలుపెట్టారు. వేద పండితుల వారని చెప్పి కొంచెం ఎక్కువ సంభావన ఇచ్చేవారు. అది కూడా ఆ రోజుల్లో వెండి నాణాలు చెలామణిలో ఉండేవి. మహా అయితే సంవత్సరానికి ఒక 10 పెళ్లిళ్ళు చేయించేవారు. అప్పటి నుంచి అన్నపూర్ణమ్మ తన జాగ్రత్తలో తాను ఉండేవారు. కొన్ని నాణాలు తీసి ఎవరికీ తెలియకుండా దాచిపెట్టుకునేవారు. కానీ ఇది ఒక రకంగా తప్పైనా రేపొద్దున ఏదైనా జరగరాంది జరిగితే అన్నపూర్ణమ్మకు గోదావరి తల్లే దిక్కు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరికి దేనికి అప్పటి వరకు సహకరించలేదు. మనసు విప్పి మాట్లాడలేదు. ఒక మంచి చెడు చెప్పలేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రేపొద్దున ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉండేది అన్నపూర్ణమ్మ. రాత్రిపూట బయటకు వెళ్లే పరమేశ్వర శాస్త్రి గారు వారానికి ఒకసారి మాత్రమే వెళ్ళటం మొదలుపెట్టారు. క్రమేపీ శాస్త్రి గారిని పెళ్లిళ్ళకు కూడా పిలవటం మానేశారు. గోదావరి గట్టు మీద నీటి కాసులు తీసుకుంటున్నాడని అందరూ చెప్పుకునేవారు. నీటి కాసులు తీసుకోవటం తప్పేమీ కాదు, కానీ అంత పెద్ద పండితుడు అలా అయిపోయాడని ఊరి వాళ్ళందరూ చెప్పుకునేవారు. కాలం ఎంతటి వారినైనా మార్చేస్తుంది. అవసరం కూడా అంతే. ఎంత పెద్ద పండితుడైనా అయితే ఏమిటి? ఎప్పుడు బయటికి వెళ్ళినా గుర్రబండి మీద దర్జాగా వెళ్ళే ఆ వేద పండితుడు 2 కాళ్లకు పని చెప్పాడు. ఈలోగా అన్నపూర్ణమ్మ గారి అమ్మమ్మ గారు కాలం చేస్తే తన పుట్టింటికి వెళ్ళింది అన్నపూర్ణమ్మ. అక్కడికి వచ్చిన తనకంటే పెద్దవాడైన పినతల్లి కొడుకు తన కుటుంబ పరిస్థితి అంతా చెప్పి వెండి నాణాల మూట చేతిలో పెట్టింది. తిరిగి వచ్చేటప్పుడు ముక్కుపచ్చలారిని తన చెల్లెల్ని తమ్ముణ్ణి తనతో పాటు తీసుకుని వచ్చేసింది. ఇన్ని జరుగుతున్నా శాస్త్రి గారు ఆ ఊరు వెళ్ళలేదు. ఇంటికి తీసుకొచ్చిన పిల్లలను చూసి మౌనంగా ఉండిపోయా తప్పితే ఏమీ మాట్లాడలేదు. సవితి కూతురు సోమిదేవమ్మ మాత్రం పిల్లలను దగ్గరికి తీసుకుంది. ఈ చర్య అన్నపూర్ణమ్మ గారుకు చాలా విచిత్రం అనిపించింది. ఇన్నేళ్లు కాపురం చేసిన అన్నపూర్ణమ్మకు పిల్లలు పుట్టలేదు. సోమిదేవమ్మ గారికి అవకాశమే లేదు. ఇప్పుడు ఈ 2 పిల్లలు రావటంతో సందడి మొదలైంది. ఇప్పుడు ఈ పిల్లలిద్దరినీ పైకి తీసుకురావాలని ఉద్దేశంతో అన్నపూర్ణమ్మ గారు తమ్ముణ్ణి చెల్లిని ధైర్యం చేసి ఆ గ్రామంలో ఉండే హై స్కూల్లో జాయిన్ చేసింది. ఆమె తమ్ముడు చెల్లెలు
బుద్ధిగా చదువుకుంటూ అక్కగారితో చాలా ప్రేమగా ఉండేవారు. పిల్లలు ఒక్కొక్క క్లాసు పూర్తి చేసుకొని హై స్కూల్ చదువు పూర్తి చేశారు. ఆ రోజుల్లో చదువు గురించి సలహా ఇచ్చేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండేవారు. ఆమె పెద్దగా చదువుకోలేదు. పరమేశ్వర శాస్త్రి గారి మీద ఆశ లేదు. ఆ ఊరి హై స్కూల్ హెడ్ మాస్టర్ గారితో సంప్రదించి పిల్లలు ఇద్దరినీ కాలేజీలో జాయిన్ చేశారు. ఈలోగా పరమేశ్వర శాస్త్రి గారి మేనమామ, అతని భార్య కూడా ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు. వాళ్ళు పోయిన తర్వాత సోమిదేవమ్మ గారిలో కూడా విపరీతమైన మార్పు వచ్చింది. రోజు అన్నపూర్ణమ్మ గారితోటి మంచి చెడ్డ మాట్లాడటం, తండ్రి గురించి బాధపడటం, ఇదివరకు చెప్పని ఇంటి విషయాల్ని పంచుకోవటం, అన్నపూర్ణమ్మ గారి తమ్ముడిని చెల్లిని ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టింది. చుట్టం చూపుగా వచ్చిన అన్నపూర్ణమ్మ గారి పిన్నతల్లి కొడుకు అన్నపూర్ణమ్మ గారు ఇచ్చిన సొమ్ముతో 1 ఎకరం భూమి కొని ఆ కాగితాలు ఎవరు చూడకుండా ఆమెకు ఇచ్చారు. అన్నపూర్ణమ్మ గారికి ఒకసారిగా కళ్ళ నీళ్లు వచ్చాయి. ప్రతి ఏటా సంక్రాంతికి శిస్తు తీసుకొని ఇస్తానని చల్లగా ఒక కబురు చెప్పి వెళ్ళారు. ఆ రోజుల్లో అభిమానాలు అలా ఉండేవి. అన్నపూర్ణమ్మ గారి తమ్ముడు చెల్లెలు కూడా కాలేజీ చదువులు పూర్తి చేసుకొని టీచర్ ట్రైనింగ్లో జాయిన్ అయ్యారు. ఆ రోజుల్లో టీచర్ ఉద్యోగాలు ఇట్టే వచ్చేసేవి. ఇలా 2 సంవత్సరాలు గడిచాయి. ఆమె తమ్ముడు చెల్లెలకు కూడా పక్క ఊర్లో ఉద్యోగాలు వచ్చాయి. పరమేశ్వర శాస్త్రి గారి ఆరోగ్యం పాడయి మంచం పట్టి కొద్ది కాలానికే మరణించారు. విధి చాలా విచిత్రంగా ఉంటుంది. అన్నపూర్ణమ్మ గారి తమ్ముడు చాలా శ్రద్ధాభక్తులతో బావగారి కర్మకాండలను పూర్తి చేశాడు. బంధువులంతా వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్న సమయంలో సోమిదేవమ్మ గారు లోపల నుంచి 2 కాగితాలు తీసుకువచ్చి అన్నపూర్ణమ్మ గారి చేతిలో పెట్టింది. చూడు పిన్ని, నాన్న పరిస్థితి మొదటి నుంచి నాకు తెలుసు. అమ్మ పోయిన తర్వాత తిరగటం ఎక్కువైపోయింది. నేను పెళ్లి చేసుకోవద్దని మొత్తుకొని మరీ చెప్పాను. అందులో మరీ వయసు బాగా తేడా. నీ గొంతు కొయ్యొద్దని కూడా చెప్పాను. నాన్న వినలేదు. ఆస్తి కూడా పాడు చేయటం మొదలుపెట్టాడు. నువ్వొచ్చిన తర్వాత నీకు ఏమీ ఈ విషయాలు తెలియవు. నీ వయసు కూడా అది అర్థం చేసుకోలేదు. నువ్వు అన్యాయం అయిపోతావని నాకు ఎప్పటినుంచో మనసులో బాధగా ఉండేది. అందుకే నేను మా తాతయ్య నాన్నతో దెబ్బలాడి అప్పటికి మిగిలి ఉన్న ఆస్తి నీ పేరు మీద వీలునామా రాయించాను. ఊరి వాళ్ళందరూ ఆస్తి నేను రాయించుకున్నానని రకరకాలుగా చెప్పుకున్నారు. నేను అలాంటి వాటికి భయపడను. నాకు నా భర్త ద్వారా వచ్చిన ఆస్తి ఉంది. మా మరిది గారు ప్రతి ఏటా శిస్తు తెచ్చి ఇస్తుంటారు. మా అత్తవారు చాలా మంచివారు. మొదట్లో నువ్వంటే నాకు ఇష్టం లేకపోయినా ఒక సాటి ఆడదానిగా తర్వాత నీకు కూడా సహాయం చేసి ఇంటి పరువును కాపాడాలనే ఉద్దేశంతో నాన్నతో దెబ్బలాడాను. నువ్వు కూడా నన్ను తప్పుగా అనుకున్నావు. నాన్నకు ఆరోగ్యం బాగోలేదు అని నాకు ముందుగానే తెలుసు. అందుకే నీ తమ్ముడిని చెల్లెలను ఇంటికి తీసుకువచ్చినా మనకు భవిష్యత్తులో సహాయంగా ఉంటారని నేను కూడా ఆలోచించాను. మన ఇద్దరికి కూడా పిల్లలు లేరు. రేపొద్దున కాలు చెయ్యి వంగితే ఎవరు చూస్తారు అంటూ సోమిదేవమ్మ పినతల్లిని పట్టుకొని ఏడ్చింది. చూడు, నువ్వు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. అందరం కలిసే ఉందాము. ఈ పిల్లలు మనకు దేవుడిచ్చిన పిల్లలు అంటూ అన్నపూర్ణమ్మ గారి తమ్ముడిని చెల్లెలను దగ్గరకు తీసుకుంది. వాళ్ళు అప్పటికి పిల్లలు కాదు, పెద్దవాళ్ళైపోయారు. అన్నపూర్ణమ్మ గారికి ఎక్కడ లేని దుఃఖం పొంగుకొచ్చింది. చూడమ్మా, మీ నాన్నగారు ఏనాడు ఏ ఆస్తి విషయం చెప్పలేదు. కానీ నాతో ప్రేమగా మాట్లాడటం కానీ ఏ సంగతులు చెప్పడం కానీ చేయలేదు. ఎప్పుడు ఆ మోజులోనే ఉండేవారు. నన్నెందుకు పెళ్లి చేసుకున్నారో తెలియదు. అయినా ఇన్నాళ్ళు ఈ విషయం ఎవరికీ చెప్పకుండా కాలక్షేపం చేస్తూ వచ్చాను. ఈ మధ్య నా గురించి నేను ఆలోచించుకోవటం మొదలుపెట్టి మీ నాన్నగారు సంపాదించిన సొమ్ము కొంత జాగ్రత్త చేసి మా ఊర్లో 1 ఎకరం భూమి కొన్నాను అంటూ నిజాయితీగా ఉన్న విషయం చెప్పేసింది. అలా అన్నపూర్ణమ్మ గారి నిజాయితీకి సోమిదేవమ్మ గారు మెచ్చుకొని మరింత దగ్గరయింది. అలా సోమిదేవమ్మ అన్నపూర్ణమ్మ గారు కలిసి తమ్ముడికి చెల్లెలకి పెళ్ళిళ్ళు పేరంటాలు చేసి కాలక్షేపం చేస్తుంటే కాలం ఆ పెద్దవాళ్ళిద్దరినీ తీసుకుని వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ గారు తమ్ముడు అక్కగారితో పాటు సోమిదేవమ్మ గారి రుణం కూడా తీర్చుకున్నాడు. ఆ రోజుల్లో అత్తవారింట్లో ఎన్ని బాధలు పడినప్పటికీ స్త్రీలు పుట్టింటికి వచ్చేవారు కాదు. ఇక్కడ అన్నపూర్ణమ్మ గారి పరిస్థితి చూడండి. ఒక అయోమయ జీవితాన్ని గడిపిన ఆమె భర్త నుండి
విడిపోకుండా అలా గుట్టుగా కాలక్షేపం చేస్తూ తనకు దేవుడిచ్చిన బాధ్యతలు అన్నిటినీ సక్రమంగా నిర్వహించి ఒక మహామనిషిగా లోకం దృష్టిలో మిగిలిపోయింది. అంటే ఆమెకున్న ఆయుధం ఒకే ఒక్క ఆయుధం, సహనం. ఎన్నో కష్టాలు అవమానాలు ఓర్చుకుంటూ వచ్చింది. తన జీవితం పాడైనా అవసరమైన తమ్ముడికి చెల్లికి తోడుగా నిలిచి జన్మ ధన్యం చేసుకుంది అన్నపూర్ణమ్మ. అటువంటి స్త్రీమూర్తులు ఎంతోమంది ఉండేవాళ్ళు ఈ లోకంలో ఒకప్పుడు. అందరికీ మరొకసారి వందనాలు. ఇదండి వాళ్ళ మన కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోకి. అలానే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.